రాజకీయ పార్టీల్లోనే కాదు ఏపీలోని ఉద్యోగ సంఘాల్లోనూ ఎన్నికల వేడి రంజుగా సాగుతోంది. గెలుపు కోసం సచివాలయ ఉద్యోగ సంఘాలు తుదికంట ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు ఇవాళ ఓటు వేస్తుండగా అమరావతి సచివాలయంలో రేపు ఓటింగ్ జరగనుంది. 9 పోస్టులకు పోటీ పడుతున్న 29 మంది విజయమే లక్ష్యంగా ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు చివరి వరకు కృషి చేస్తున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల ఎన్నికలు తుది దశకు చేరాయి. ఎన్నికల్లో 9 పోస్టులకు 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా 1268 మంది సచివాలయం, అసెంబ్లీ, రాజ్భవన్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు మురళీకృష్ణ, వెంకటరామిరెడ్డిలు పోటీ పడుతున్నారు. 2 ప్యానెల్లకు చెందిన అభ్యర్థులు సచివాలయంలో ప్రచారం చేస్తూ తమకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. హైదరాబాద్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అమరావతి సచివాలయంలోని ఉద్యోగులు గురువారం ఓటింగ్లో పాల్గొంటారు. ఉద్యోగ సంఘం ఎన్నికల హడావుడితో నిత్యం సందర్శకులు, సమావేశాలు, దస్త్రాలతో కుస్తీ పడే ఉద్యోగులు తమ అభ్యర్థుల కరపత్రాలు చేతపట్టుకుని ప్రచారం జోరుగా చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగిని కలిసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. వెలగపూడి సచివాలయంలో తొలిసారి ఎన్నికలు జరుగుతుండటంతో సందడి నెలకొంది. ఉద్యోగులంతా తమ పనులు పక్కనబెట్టి రాజకీయ నాయకుల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండడం ఆసక్తిగా మారింది.